డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో 5గురి కేసులో స్పీకర్ గెడ్డన్ ప్రసాద్ తీర్పు చెప్పారు. అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావుకు క్లీన్ చిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ తోసిపుచ్చారు. 5గురు పార్టీ మారినట్లు ఆధారాలు చూపించడంలో బీఆర్ఎస్ విఫలమైందని తీర్పు కాపీలో చెప్పారు స్పీకర్. టెక్నికల్ గా వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. 8 మంది విచారణ పూర్తయింది. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్యపై తీర్పు చెప్తారు స్పీకర్. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం మరింత సమయం కోరారు. వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఉత్కంఠగా మారింది. రైట్, ఇప్పుడు ప్రెసెంట్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అసెంబ్లీ ప్రొసీడింగ్ నడిచేటప్పుడే ఇమ్యూన్ అంటే దానికి చట్టబద్ధత అంటే వారికి ఒక సపరేట్ ప్రొటెక్షన్ ఉంటుంది లా నుంచి. కానీ ఎప్పుడైతే స్పీకర్ ట్రిబ్యునల్లో ఒక జడ్జి లాగా వ్యవహరిస్తారో మరి దాంట్లో వారు ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి మరి వారి దగ్గర వచ్చేసినటువంటి ఎలాంటి పిటిషన్స్ అయినా సరే దానిపైన విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్గా తన రాజ్యాంగంలో లోబడి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి తన బాధ్యతల్ని నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాహాటంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అవుతా, ఎట్లా అవుతుంది అని ఈ మాటనైతే అన్నాడో, పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడానికి ఫిరాయింపులను ప్రోత్సహించినాడో వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పుని వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడో అదే మాటల్ని ఈరోజు ఈ యొక్క ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరించిన స్పీకర్ గారు తన యొక్క జడ్జిమెంట్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా అందరూ కూడా నవ్వుకుంటున్నారు. దీనిపైన వ్యవస్థలపైన నమ్మకాన్ని పూర్తిగా కూడా సన్నగిల్లే విధంగా తీర్పును వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంత బాహాటంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినట్టు ఎమ్మెల్యేలు 10 మంది ఎవరుతున్నారో బాహాటంగా ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల విజయానికి ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కానివ్వండి, వారి పోస్టర్లలో చేతి గుర్తులు వేసుకొని కాంగ్రెస్ గుర్తులు వేసుకొని రాహుల్ గాంధీతోని మల్లికార్జున ఖార్గేతోని ఫోటోలు తిరిగి సందర్భంలో ఇంకా కూడా మరి కళ్ళు కప్పే అంటే కనబడినట్టు మరి ఈ రకమైన నిర్ణయం బయటపడడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాడడానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క తీర్పు కూడా సుప్రీంకోర్టు నుండి చివాట్లు పెట్టిన తర్వాత, సుప్రీంకోర్టు మొట్టకాయలేసిన తర్వాత ఏ స్థాయి వరకు పోయింది ఈరోజు నిర్ణయం తీసుకోవడానికంటే, సంవత్సర వేడుకలు మీరు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకోండి అని చెప్పి అంటే వార్నింగ్, ఒక సీరియస్ కమెంట్స్ సుప్రీంకోర్టు చేసేంత వరకు కూడా ముఖ్యమంత్రి గారు మన యొక్క రాష్ట్ర గౌరవాన్ని మంట గల్పినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసేంత వరకు కూడా తీర్పు రాలేదు. ఇదే ఒక తీర్పుని, ఇదే ఒక న్యాయాన్ని, ఇదే ఒక జడ్జిమెంట్ని మీరు త్వరగా తీసుకోవాలని చెప్పి గతంలో హైకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొచ్చినా విజ్ఞాపన చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈరోజు కేవలం 5గురు సభ్యులకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంటే తీర్పునిచ్చినారు. మేము ప్రత్యక్షంగా అడిగినాం, మిగతా 5 సభ్యుల యొక్క సంగతి ఏంటిది స్పష్టంగా అడిగితే దానికి మాకు సమాధానం లభించలేదు. ఈరోజు ఇంకొక విషయం, ఈరోజు
కేవలం 5 సభ్యులకు సంబంధించింది జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇంకొకటి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తమ యొక్క జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా తెలియజేసింది. తమ లాస్ట్ పారాగ్రాఫ్ 4th పాయింట్లో 102 పారాగ్రాఫ్లో మీరు అంటే సార్ ఇంగ్లీష్లో చదివి వినపడతాను, ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి we direct that the speaker would not permit any of the MLAs who are sought to be disqualified to protract the proceedings. In that event, any of such MLAs attempt to protract the proceedings, the speaker would draw an adverse inference against such of the MLAs. ఏ శాసనసభ్యుడు ఎవరైతే ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫికేషన్కి అనర్హులుగా ప్రకటించడానికి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా పొడిగించడానికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ని మరి సాగదీయడానికి ఈ ప్రొసీడింగ్స్ని మభ్యటే కొంచెం ఇంకా పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే తక్షణం వారిపైన ఇమ్మీడియట్గా మీరు చర్య తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయడం జరిగింది. అంటే దీంట్లో మొత్తం 10 మందిలో 2 శాసనసభ్యులకి నోటీస్ ఇచ్చిన ఈరోజు వరకు కూడా రిప్లై లేదు. కడియం శ్రీహరి గారి విషయంలో, దానం నాగేందర్ గారి విషయంలో. అంటే వారు ఈ ఒక్క అంత ప్రెజర్తో సంబంధం లేకుండా వారు ఇంకా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలియజేసినప్పుడు ఇమీడియట్గా వాళ్ళిద్దరిపైన మరి సస్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉండే, వారిని అనర్హులుగా ప్రకటించాల్సినటువంటి మరి చట్ట ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండే. అది అలాగనే పెండింగ్ పెట్టినారు. ఈరోజు ఇదంతా అయిన తర్వాత కూడా ఈ 5 శాసనసభ్యుల యొక్క అనర్హత పిటిషన్ మేము ఇష్టమో దాన్ని డిస్మిస్ చేస్తూ ఒక్కొక్క చిన్నగా ఒక్కొక్క 6 నిమిషం స్టేట్మెంట్ ఇచ్చేసి స్పీకర్ గారు మరి ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి 5 సభ్యులది చదివి ఈ యొక్క శాసనసభ్యులు తన శాసనసభ్యత్వ సభ్యులుగా కొనసాగుతారు వారి చెప్పి పైన ఎలాంటి మరి ఏ కారణంతో చేస్తున్నారని ఇలాంటి చెప్పకుండా స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ తరపున మరి కంటిన్యూ అవుతున్నా కూడా చెప్పకుండా జస్ట్ సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చేసి మరి మా ఆ యొక్క జడ్జిమెంట్ కాపీని ఇవ్వమని చెప్తే మరి అప్లోడ్ చేస్తామని చెప్పినారు కానీ మా చేతికి ఇవ్వలేదు. స్పష్టంగా ఈ యొక్క ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ది బిజినెస్ మన తెలంగాణ శాసనసభ యొక్క రూల్స్ బుక్లో ఉన్నటువంటి మన యొక్క రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా అయితే ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉంటే ఇమీడియట్గా మాకు ఈ యొక్క జడ్జిమెంట్ కాపీని మా చేతికి ఇవ్వాల్సిన అవసరం ఉండే. మా అడ్వకేట్స్ కానీ మేము కానీ దాదాపు 45 నిమిషాలు అదే ఛాంబర్లో కూర్చొని తప్పకుండా కావాలి, మాకు చేతికి కావాలి, ఏ బేసిస్ పైన మాకు పిటిషన్ని డిస్మిస్ చేస్తానని చెప్పి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమానం లేక త్వరలో చేస్తామని చెప్పినా కానీ ఎప్పటివరకు చేస్తాము అంటే అప్లోడ్ చేస్తామని చెప్పేసి దాటి వేసే ప్రయత్నం చేశారు తప్ప మాకు హక్కుగా పిటిషనర్గా మాకు మా అడ్వకేట్స్కి డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉండే. అది కూడా ఇవ్వలేదంటే మాకు సంతకాలు చేయాలని చెప్తున్నంటే మాకు అనుమానం ఉన్నది. నిజంగానే ఈ జడ్జిమెంట్ ఏమైనా రాసినారా, జడ్జిమెంట్ తయారైందా, జడ్జిమెంట్ అయిందా కాలేదా, లేదా కేవలం సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పేసి ఏదో తూతుమంత్రంగా నిర్ణయం చేసేసుకున్నాం అయిపోయింది అని చెప్పేసి కేసు క్లోజ్ చేయడానికి కోర్టుని మళ్ళీ తప్పుదో పట్టించడానికి చేసే ప్రయత్నమే కనపడుతుంది తప్ప మరి జడ్జిమెంట్ కాపీ ఇవ్వడానికి ఎందుకు వెనకపోయినదని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చాలా క్లియర్గా ఉంది రూల్ బుక్లో. మనకి కంక్లూజన్ అయినప్పుడు మనకి సంబంధిత పిటిషనర్కి కానివ్వండి, వారు సంబంధించినటువంటి వకీలు కానివ్వండి, పిటిషన్ సంబంధించినటువంటి డిస్మిస్ అయినటువంటి ఏ సందర్భంలో ఏ బేసిస్ పైన మా పిటిషన్ని అవసరం ఉన్నది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి శాసనసభ్యులు 10 మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులలో వారు ప్రజల్లో వారు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు. ఈరోజు మీరేమో కాంగ్రెస్ పార్టీ పోయినామని చెప్పి తిరుగుతా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్యమంత్రి గారేమో వాళ్ళ సంబంధమేమో కాలేదు, మీరు బీఆర్ఎస్ పార్టీలో చెప్తున్నారు. అక్కడ ప్రజలకేమో మేము అధికార పార్టీలు అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తిరుగుతారు? ముఖ్యమంత్రి గారిని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే
నిజంగానే నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే విరవిగుతున్నావు కదా, నేను ఇంకా 10 సంవత్సరాల వరకు నేనే ఉంటాను చెప్తున్నావు కదా, దమ్ము ఉంటే ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ? ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఉప ఎన్నికలకు రా. నువ్వు వచ్చినా రాకున్నా త్వరలో రాబోయేది ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు మేము కాదు, మేము బీఆర్ఎస్ పార్టీ కాదు అని బయట అక్కడ కాన్షియన్స్ చెప్పుకుంటారు, బయట వచ్చేసేమో మేము అధికార పార్టీ కాదని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లున్నదంటే, కాంగ్రెస్ పార్టీలేమో మందికి పడిన బిడ్డలు మా బిడ్డలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ప్రభుత్వం చెప్తా ఉంటే, వీళ్ళేమో మా గుండె బిడ్డలు మాకే కాదని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఈ రకంగా పరిస్థితి, వీళ్ళ పరిస్థితి అయోమయ పరిస్థితులు ఉన్నది. ముందు పోతే నుయ్యి, వెనుక పోతే గుయ్యిలకు తయారైనది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క అంశం పట్ల న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది, సంసిద్ధంగా ఉన్నాం. ఇది ఎప్పుడు కావాల్సింది మా యొక్క పోరాట ఫలితమే ఈరోజు ఏ నిర్ణయం అయినా సరే ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ గారు తీసుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా తక్షణం మేము హైకోర్టు వెళ్తాం. మిగతా 5 మంది శాసనసభ్యులది కూడా తక్షణం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రేపు లాస్ట్ డేట్ ఉన్నది. ఇప్పటికే కంటెంప్ట్ అయ్యినారు. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం, తెలంగాణ స్పీకర్ కార్యాలయం అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవంతో ముడిపడినటువంటిది. ఇలాంటి సుప్రీంకోర్టులో పోయి తెలంగాణ పరుగు తీస్తూ ఉన్నారు. ఇక్కడ స్పీకర్ కార్యాలయం అంతా కూడా వారికి తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలన్నిటి కూడా ఏ రకంగా భ్రష్టుపరుస్తున్నారో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీనిపైన 100% న్యాయ పోరాటంకి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. మేము తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుని, ఎందుకంటే మా పార్టీ మీటింగ్లకు రావాలి, ఎక్కడ వస్తలేరు మీరు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితే. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. దీనిపైన న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మాట్లాడడానికి స్మితులందరికీ నమస్కారం. చాలామందికి ఇదేందో మీ అందరికీ కూడా తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సెషన్లో రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్కి కానీ, ఎలక్షన్లలో కానీ, ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ రోజు వాళ్ళ ఓట్ల కోసము ఈ కాన్స్టిట్యూషన్ని పట్టుకొని తిరిగినారు. అలాంటిది ఇవాళ రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళ ఓట్ల కోసమేమో ఈ పుస్తకం చూపెట్టి తిరుగుతారు, వాళ్ళ ఓట్లు అయిపోయిన తర్వాత రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం కూడా ఈ పార్టీకే అవుతుంది. ఇవాళ బాధేస్తూ ఉంది. మా ఎమ్మెల్యే గారు లోపల మీటింగ్లో ఆ కాపీ ఆర్డర్స్ అడిగితే ఇప్పుడే వారున్న రూల్ బుక్ చెప్పినారు, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పినారు, అయినా కూడా కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినారు. అంటే ఏం చెప్తా ఉంది? ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలేదు. ఈ ఆర్డర్ కాపీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో తయారైంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినాడు. ఏమీ కాదు, 10 మంది పార్టీ మారినా సుప్రీంకోర్టు ఏం చేయలేదు, రాజ్యాంగం ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం పీకలేరు, నన్ను మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు. స్పీకర్ గారు తీసుకున్న డిసిషన్ కాదు ఇది. ఈ డిసిషన్ ఏదైతే ఉందో ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆఖరికి ఆర్డర్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకంటే అది రాజుగారి చేతి రైటింగ్లో ఉంది, దాన్ని ఇప్పుడు మార్చాలి వాళ్ళు. రాజుగారి చేతి రైటింగ్లో, రాజుగారు ఎవరు తెలుసు మీ అందరికీ, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజుగారు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి రైటింగ్లో ఉంది. కాబట్టి కనీసం పిటిషనర్లకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టుకి విలువ లేదు, రాజ్యాంగానికి విలువ లేదు. ఇంత దారుణం అంటే కేవలం ఒక స్టేట్మెంట్, వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. కనీసం ఏ పార్టీలో ఎమ్మెల్యేలు కొనసాగుతారో కూడా ఇవ్వలే ఆ స్టేట్మెంట్లో.
బాధ మీకు మీకు మరి మీరు తీసుకోండి, వాళ్ళ దగ్గర మాకైతే ఇవ్వలేదు, ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, మీకు ఇస్తారంట. ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పినారంటే వీళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అని చెప్పినారు. మరి కనీసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అని కూడా ఆ స్టేట్మెంట్లో లేదు. ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారిని ఇరకాటంలో పెడుతున్నారు తప్ప స్పీకర్ గారి గొప్ప ఔదార్యం గల మనిషి తనను కూడా కించపరుస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. స్పీకర్ని కించపరుస్తూ ఉన్నారు, సుప్రీంకోర్టుని కించపరుస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని కూడా కించపరుస్తూ ఉన్నారు. రేపు ఇంకా రాజకీయాలకు విలువేముంటుంది? అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు పోయి ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి. ఏంది మీ పరిస్థితి? ఏంది ఇవాళ? ఎంత దారుణం! లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ కూడా కింద పడి నవ్వి వస్తారు. ఇప్పుడు చెప్పమంటారా? అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్తున్నారు. అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఇంకా అర్థం చేసుకోండి మీరు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్ లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారుగా? వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు? వీళ్ళు పరిస్థితి ఉంది. ఏం చేస్తాం మనం చెప్పండి? ఇంకా ఎవరికైనా ప్రజలకు రాజకీయ నాయకులకు నమ్మకం ఉంటుందా? యువకులు రాజకీయంలోకి వస్తారా ఇట్లాంటి వాళ్ళు ఉంటే? దారుణం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. తప్పకుండా మా అధ్యక్షుల వారితో కూర్చొని దీన్ని ముందర తప్పకుండా తీసుకెళ్తాం. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. 100కు 100% మా వంతుగా ఇక్కడ న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఆ ఎమ్మెల్యేలని తప్పకుండా ప్రజల ముందర దోషులా నిలబెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. జై తెలంగాణ. చాలా ఎవిడెన్స్ మీరు కోర్టు దృష్టి తీసుకొచ్చారు, స్పీకర్ దృష్టి తీసుకొచ్చారు, వాళ్ళు పార్టీ మారిందడానికి ఎన్నో రకాల ఉదాహరణలు ఇచ్చారు. ఏ గ్రౌండ్స్ బేస్ చేసుకొని ప్రూఫ్ ఇచ్చారు అసలు స్పీకర్ గారు? అదే ఈరోజు స్పష్టంగా మేము స్పీకర్ గారు ఏ బేసిస్ పైన ఏ గ్రౌండ్స్ పైన మాకు పిటిషన్ని మీరు డిస్మిస్ చేశారని చెప్పి ప్రశ్నించిన సందర్భంగానే మా ఆర్డర్ కాపీ మా చేతికి వస్తే మాకు తెలుస్తుంది. సో దట్ గ్రౌండ్స్ అవి నిజమైన గ్రౌండ్స్లో రిజెక్ట్ చేసిరా లేకపోతే రాజకీయ కారణాలతో రిజెక్ట్ చేసిరా స్పష్టంగా అర్థమవుతున్న ఉద్దేశంతోనే మేము అడగడం జరిగింది. ఆర్డర్ కాపీ చేతికి ఇవ్వడమే కాదు, మరి ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి మాకు ప్రొనౌన్స్ చేసిరు. నిజంగానే మాకు చేతికి ఆర్డర్ కాపీ ఇవ్వకపోతే అట్లీస్ట్ ఇవ్వండి, మొత్తం ఆర్డర్ చదువుతారని మేము నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని మా అడ్వకేట్స్ నోట్ చేసుకుని దానిపైన మేము చెప్పుకోవడానికి బయట మాకు ప్రజలకు వివరించుకోవడం కానీ పార్టీకి చెప్పుకోవడానికి మా పిటిషన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా మరి ఎవరైతే స్టాండింగ్ కౌన్సిల్ అడ్వైజర్ ఉన్నారో వారు సమానం చెప్పినారు. మేము ఇట్లకెళ్ళి అప్లోడ్ చేస్తాం కదా అన్న చూసుకోండి అని చెప్పినారు. అంటే ఏ బేసిస్ పైన మా పిటిషన్ రిజెక్ట్ అయిందో కూడా ఇప్పటివరకు తెలియదు. వారికి అన్ని రుజువులు ఉన్నాయి, అన్నీ కూడా బాహాటంగా తిరుగుతూ ఉన్నారు. వారికి అన్ని రకాల ఆధారాలు ఇచ్చినాము కాబట్టి ఇది దాటివేయడానికి లేదు. కోర్టు కూడా ఏం చెప్పింది, మీరు నిర్ణయం టైం ఫ్రేమ్లో తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకోండి దానిపైన సమీక్షించేటిది రివ్యూ చేసేటి అధికారం కోర్టులకు ఉన్నది. పదే పదే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించినాడు అంటే ఏ నిర్ణయం తీసుకోవచ్చు, మాకు ఇమ్యూన్ ఉంటుంది అంటే చట్ట పరిధిలోకి రాము, మేము ఏ నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని చెప్పినారు. కానీ స్పీకర్ యొక్క పాత్ర అంటే 2 రోల్స్ ఉంటాయి. స్పీకర్ లోపల ప్రొసీడింగ్ నడిచేటప్పుడు ఒక పాత్ర, ట్రిబ్యునల్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్గా జడ్జి పాత్ర. ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్గా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దట్ కెన్ బి రివ్యూడ్ బై ది జ్యుడిషియరీ, కోర్టు రివ్యూ చేయొచ్చు అన్నది. కాబట్టి స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఈరోజు ఈయన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ యొక్క నిర్ణయాన్ని హైకోర్టులో తప్పకుండా రివ్యూ వస్తుంది. అన్ని ఆధారాలు ఉన్నాయి, ఓపెన్ ప్రూఫ్స్ ఉన్నాయి, వారు కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా తప్పించుకోలేరు. ఇంకో మాట, ఇదే రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడాడు? ఎవరైనా ఎమ్మెల్యేలో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నా, ఏం కాదు నేను చూసుకుంటా అన్నావు కదా, ఈ రాళ్లతో నిన్ను కొట్టాలనా ఇంకొకరిని కొట్టాలి? మీరు సమానం చెప్పాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైందని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. తప్పకుండా
10కి 10 ఉప ఎన్నికలు వస్తాయి, దాంట్లో సమానం చెప్పాల్సిన సందర్భం వస్తుంది. ముఖ్యమంత్రి గారు రెడీ ఉండాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మనం చూస్తున్నాం కదా, ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి గత కొన్ని రోజులుగా తెలంగాణ స్టేట్ లో హాట్ గా వర్షన్స్ నడుస్తున్నాయి. బైపోల్స్ వస్తాయని కూడా క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం మనం చాలా సందర్భాల్లో కేటీఆర్ కూడా చెప్పారు. ఈ 10 నియోజకవర్గాల్లో బైపోల్స్ వస్తాయి, మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది, ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని. అయితే ఈ రోజు తీర్పుకు సంబంధించి చాలా ఈగర్లీ వెయిట్ చేశారు, అసలు ఎటువంటి తీర్పు ఇస్తారు స్పీకర్ అని. ఈ తీర్పుకు సంబంధించి కోర్టులు కూడా, అటు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కోర్టు అయితే ఎంత కాలం వెయిట్ చేయాలి, ఒకవేళ మీరు తీర్పు ఇచ్చే సమయానికి వీళ్ళ పదవీ కాలం పూర్తయిపోయే అవకాశం ఉంది, సార్ మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోవాలంటూ కూడా స్పీకర్ మీద ఘాటుగా స్పందించినటువంటి ఆవశ్యకత కూడా మనం చూసాం. ఇటువంటి సందర్భంలో ఈ రోజు స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ ఎటువంటి తీర్పు ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి 5 ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మిగిలిన 3 అంటే మిగిలిన 5లో 2 సమయం కావాలని అడిగారు, దానం నాగేందర్, కడియం శ్రీహరి. మిగిలిన 3కి రేపు విచారణ చేసిన తీర్పిస్తా అని చెప్పారు. అయితే ఈ 5కి అనర్హత పిటిషన్ కొట్టేయడం, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే అనర్హత పిటిషన్ వేశారో దాన్ని డిస్మిస్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మేము న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా, కనీసం మాకు ఎందుకు డిస్మిస్ చేశారు ఏంటి అనేది కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. గతంలో విధంగా పార్టీలు మారినప్పుడు ఆనాడు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ను కూడా ఉదాహరిస్తున్నారు. ప్రజలే సమాధానం చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి న్యాయ పోరాటం చేస్తాము, న్యాయస్థానాలు తేల్చుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చినటువంటి తీర్పుకి వాళ్ళైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ముందే రేవంత్ రెడ్డి చెప్తున్నారు, దాని ప్రకారమే ఈ రోజు స్పీకర్ దాన్ని చదివి వినిపిస్తున్నారు తప్ప ఇక్కడ విచారణలో జరిగింది కానీ ఆధారాలు లేకుండా చెప్పిందని కానీ అంతా పూర్తిగా అవాస్తవం అంటూ చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్, ఎమ్మెల్యే వివేకానంద ఏం మాట్లాడారో ఈ స్పీకర్ తీర్పుకు సంబంధించి ఒకసారి చూద్దాం. మరొక రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా అయితే ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉంటే ఇమీడియట్గా మాకు ఈ యొక్క జడ్జిమెంట్ కాపీని మా చేతికి ఇవ్వాల్సిన అవసరం ఉండే. మా అడ్వకేట్స్ కానీ మేము కానీ దాదాపు 45 నిమిషాలు అదే ఛాంబర్లో కూర్చొని తప్పకుండా కావాలి, మాకు చేతికి కావాలి, ఏ బేసిస్ పైన మాకు పిటిషన్ని డిస్మిస్ చేశారని చెప్పి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమానం లేక త్వరలో చేస్తామని చెప్పినా కానీ ఎప్పటివరకు చేస్తాము అంటే అప్లోడ్ చేస్తామని చెప్పేసి దాటి వేసే ప్రయత్నం చేశారు తప్ప మాకు హక్కుగా పిటిషనర్గా మాకు మా అడ్వకేట్స్కి డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉండే. అది కూడా ఇవ్వలేదంటే మాకు సంతకాలు చేయాలని చెప్తున్నంటే మాకు అనుమానం ఉన్నది, నిజంగానే ఈ జడ్జిమెంట్ ఏమైనా రాసినారా, జడ్జిమెంట్ తయారైందా, జడ్జిమెంట్ అయిందా కాలేదా, లేదా కేవలం సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పేసి ఏదో తూతుమంత్రంగా నిర్ణయం చేసేసుకున్నాం అయిపోయింది అని చెప్పేసి కేసు క్లోజ్ చేయడానికి కోర్టుని మళ్ళీ తప్పుదో పట్టించడానికి చేసే ప్రయత్నమే కనపడుతుంది తప్ప మరి జడ్జిమెంట్ కాపీ ఇవ్వడానికి ఎందుకు వెనకపోయినని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చూస్తున్నాం కదా బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్స్ అయితే ఇవి ఏ విధంగా ఉంది, ఎందుకు అసలు డిస్మిస్ చేయడానికి కారణాలు ఏంటి అనేది కూడా చెప్పడం లేదు. కనీసం జడ్జిమెంట్ కాపీ ఇమ్మన్నా సరే మేము అప్లోడ్ చేస్తామంటున్నారు, మా హక్కుగా ఇవ్వాల్సినటువంటి కాపీని కూడా ఇమ్మన్నా సరే ఇవ్వడం లేదు. అసలు ఇది నిజంగానే విచారణ జరిగిందా, మరి ఎందుకు ఇవ్వడం లేదు, అప్లోడ్ చేస్తామని చెప్పడం ఏంటి, కోర్టును ఏమైనా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనేక ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్ స్వామి, ఈ రోజు ఉదయం నుంచి అంటే గత కొన్ని నెలల నుంచి కూడా హాట్ టాపిక్ గా ఉన్న ఈ రోజు స్పీకర్ నోట్ నుంచి ఎటువంటి తీర్పు వస్తుందనేది ఈగర్ గా వెయిట్ చేశారు. అయితే 5 ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భం, రేపు మిగిలిన 3కి ఇంకొక 2 సమయం కావాలని కోరారు కాబట్టి దీన్ని ససేమిరా అంగీకరించట్లేదు బీఆర్ఎస్ నేతలు. న్యాయ పోరాటం చేస్తాము, న్యాయస్థానాలను తేల్చుకుంటామని చెప్తున్నారు. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే బీఆర్ఎస్ నాయకులకి న్యాయస్థానాలు తేల్చుకుంటామంటే ఏ విధంగా తేల్చుకునే అవకాశం ఉంది, ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? అంటే ఆశ, ఒకవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు వెలువరించినటువంటి తీర్పులో
వాళ్ళు 5 మంది పైన వేసినటువంటి ముందు పిటిషన్లను డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసిన తర్వాత వాళ్ళు పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయి ఆ తీర్పు కాపీని అసెంబ్లీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు పైన మేము హైకోర్టు అప్పీల్కి వెళ్తామని చెప్పేసి కూడా ఒకవైపు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. వీరి మీద కంప్లైంట్ చేసినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన వివేకానంద గౌడ్, అదేవిధంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. మొత్తానికైతే మొదటి నుంచి ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కొక్క ఎమ్మెల్యేలు 10 మంది చాలామంది కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన వారిలో కూన వివేకానంద గౌడ్ కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా జగిత్యాల కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, అదేవిధంగా ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే పైన ఒకరిద్దరు ఎమ్మెల్యేల పైన వీళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన వాటిపైన ఒకవైపు విచారణ కొనసాగింది. ఒక్కొక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్ చేసిన వారి తరఫున అడ్వకేట్లు వాదనలు వినిపించారు. ఎవరైతే వాదనలు పార్టీ మారని చెప్పేసి ఎదుర్కొన్నటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వారిలో 8 మంది ఎమ్మెల్యేల తరఫున వారి వాదనలు వాళ్ళు స్పీకర్ వద్ద వినిపించారు. స్పీకర్ వద్ద జరిగినటువంటి ట్రిబ్యునల్లో ఇరు వర్గాల వాదనలు వినిపించిన అనంతరం స్పీకర్ తుది తీర్పును వెలువరిస్తారని చెప్పేసి అంతా భావించారు. ఒకవైపు స్పీకరు సుప్రీంకోర్టు ఆదేశాలను మన్నించట్లేదు, ఆయన ఒకవైపు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకు స్పీకర్ కార్యాలయం పాల్పడిందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అది కూడా ఈ నెల 19వ తేదీన విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ లోపే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు 5 మంది ఎమ్మెల్యేలు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఇటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఈ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి పిటిషన్లను ఒకవైపు డిస్మిస్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఆరోపణలు చేశారో వాటికి సంబంధించిన విషయంలో డిస్మిస్ చేశారు. ఇక ఫర్దర్గా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కారు గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారనేది కూడా బీఆర్ఎస్ నేతల ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించినటువంటి ఎప్పుడెప్పుడు వారు ఎవరెవరు ఏ సమయంలో సీఎంని కలిశారు, ఏ సందర్భంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకవైపు అరకపూడి గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అసెంబ్లీలో, ఒకవైపు పబ్లిక్ ఎస్టిమేషన్ కమిటీ సంబంధించినటువంటి కమిషన్ అసెంబ్లీ కమిటీలో పదవి ఇచ్చారు. అదేవిధంగా పిఎస్సీ కమిటీ చైర్మన్గా పదవి ఇచ్చారు. మరోవైపు ఇటు మిగతా పోచారం శ్రీనివాసరెడ్డికి పదవి ఇచ్చారు. ఇట్లా ఎవరెవరికి బీఆర్ఎస్ నేతలకు పదవులు ఇచ్చారో దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. ఇటీవలనే ఒకవైపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి 3 నెలలలోపు ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గతంలోనే స్పీకర్ కార్యాలయానికి స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చారు. ఒకవైపు రీసెంట్గా మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ముకుల్ రాయ్కి ఏ విధంగా అయితే హైకోర్టు అనే అనర్హత వేటు వేసిందో అదే విధానంలో ఇక్కడ కూడా వేయాలి. ఇక్కడ స్పీకర్ తన సొంత విచక్షణ ఉపయోగించి స్పీకర్ ట్రిబ్యునల్లో మేము పూర్తి స్థాయి ఆధారాలు ఒకవైపు పేపర్ రూపంలో, పేపర్ కటింగ్స్ రూపంలో, వీడియో రూపంలో మేము అన్ని రకాల ఆధారాలు మేము అందజేసినప్పటికీ కూడా స్పీకర్ కార్యాలయం స్పీకర్ దాన్ని పూర్తిగా విచారించకుండా నిర్ణయం తీసుకున్నారు. ఏందని చెప్పేసి కూడా స్పీకర్ ఇచ్చిన నిర్ణయం పైన ఆయన వెలువరించిన జడ్జిమెంట్ పైన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ లీగల్ ఫైట్ చేస్తామని వాళ్ళంతా కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశం పైన స్పీకర్ సకాలం నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు వెళ్లడంతో సుప్రీంకోర్టుకి డైరెక్షన్ ఇచ్చింది. రేపు పూర్తి స్థాయిలో ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలోనే స్పీకరు రేపు మరొక 3 విషయంలో రేపు చేవెళ్ల ఎమ్మెల్యే కాళయాదయ్య, అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించినటువంటి 3 పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన తీర్పును కూడా రేపు వెలువరించాల్సి ఉంది. ఈరోజు 5 మందికి సంబంధించిన తీర్పును వెలువరించారు కాబట్టి రేపు ఫర్దర్గా మిగతా వారిది వెలువరించాల్సి ఉంది. ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ఆయన పైన ఖచ్చితంగా వేటు పడుతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇంకొక ఇద్దరు అంటే అటు దాన నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహర్ కావచ్చు, ఇంకా సమయం కావాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో కోర్టుకి ఏం చెప్తారు ఇద్దరు గురించి? అంటే స్పష్టంగా వీరికి సంబంధించిన విషయంలో కోర్టు కూడా వారు మరింత సమయం కావాలని కోరారు కాబట్టి వారు ఎప్పటిలోపు వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు కడియం సీఆర్ అయితే ఒకవైపు నిన్న ఏఐసీసీ కార్యాలయానికి వెళ్ళారు, మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆధార్ కూడా సమర్పించారు. ఇటు మరోవైపు దానం నాగేందర్ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉంటానని చెప్పేసి ఏకంగానే నేరుగానే ప్రకటన చేస్తున్నారు, ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరిద్దరిపైన ఖచ్చితంగా వేటు పడుతుంది అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు
ఈ 8 మంది పైన విషయం తేల్చిన తర్వాత వీరి విషయం తేల్చే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. మొత్తానికి ఈ మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇప్పుడు 5 మంది విషయాన్ని స్పీకర్ క్లారిటీగా పిటిషన్లు కొట్టివే తోసిపుచ్చారు, డిస్మిస్ చేశారు. కాబట్టి మిగతా 5 మంది విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రేపు 3 విషయంలో, ఆ తర్వాత మరొక 2 విషయంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 19వ తేదీన ఒకవైపు బీఆర్ఎస్ వేసినటువంటి స్పీకరు కార్యాలయం ఏదైతే కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్న పిటిషన్ ఉందో అది రేపు ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందని చెప్పి భావిస్తున్నారు. దాని మీద కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం ప్రెసెంట్ స్పీకర్ అయితే 5 ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనిని తప్పుపడుతుంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయ పోరాటం చేసి తీరుతాము, న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎస్, మా ప్రతినిధి మెదక్ నుంచి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, అటు బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు, కేవలం పార్టీ అంటే ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం మాత్రమే సీఎం ని కలిసారని చెప్తూ ఉన్నారు స్పీకర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో. ఏ విధంగా చూడొచ్చు క్రాంతి? మనం చూసినట్టయితే మొదటి నుంచి కూడా పటాన్చెరు ఎమ్మెల్యే వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన మహిపాల్ రెడ్డి తదనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికంటే ముందు కూడా తనకు తన సోదరునికి సంబంధించిన క్వారీలు కానీ ఇతర దానికి సంబంధించి ప్రభుత్వం దాడులు చేసింది, ప్రభుత్వం సర్వేలు చేసి అక్రమాలు జరిగినట్టు నివేదికలు ఇచ్చింది. అంతేకాకుండా దీంతో పాటు ఈడీ కూడా వీళ్ళ పైన కేసులు నమోదు చేసింది. దాదాపు 80 కోట్ల పైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. వీటన్నిటి నేపథ్యంలో మహిపాల్ రెడ్డి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దీంతో ఇటు మహిపాల్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాదనలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారివి కూడా విని వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు కట్టుబడి ఉండవలసినటువంటి సందర్భం. వారు 10 షెడ్యూల్లో ట్రిబ్యునల్ కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి మెరిట్స్ ప్రకారం వారు తీర్పునిస్తే వారిని వ్యక్తిగతంగా విమర్శించేటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. ఆ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అనే సందర్భంగా చెబుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఫిరాయింపులపై మాట్లాడుతుందంటే ఆశ్చర్యం వేస్తున్నది. టీడీపీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఏకంగా క్యాబినెట్లో చేర్చుకున్నటువంటి సందర్భం మర్చిపోయారా? సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి వారిని కేబినెట్లో చేర్చుకున్న అంశాన్ని మర్చిపోయారా? 38 మంది శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపులుగా 10 ఏళ్లలో మీరు విచ్చలవిడిగా అవకాశం కల్పించినటువంటి మీరు ఈరోజు ఈ ఫిరాయింపుల అంశంపై మాట్లాడడం అనేది ఓ విడ్డూరంగా ఉందన్నమాట. సందర్భంగా మీరు చెప్పేటువంటి ప్రయత్నం ప్రజానికానికి ప్రజలకు తెలిసిన సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రధానంగా ఆనాడు ఈ ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఆనాడు స్పీకర్లు ఆనాడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నేతగా, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా ఈ ఫిరాయింపులపైన ఫిర్యాదు చేద్దామంటే కూడా ఆనాటి ప్రజాస్వామ్య పరిపాలన తూట్టుపడిచే విధంగా ప్రవర్తించినటువంటి తీరు కూడా అందరూ చూసినటువంటి సందర్భమే. ఇక్కడ వివేక్ గారు మాట్లాడుతున్న సందర్భం వారు కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫిరాయించినటువంటి సందర్భాన్ని మర్చిపోయిందా అనే మాటని సందర్భంగా గుర్తు చేస్తుంది. బాగా గుర్తు, అప్పుడు మెట్పల్లి శాసనసభ్యుడు ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిందని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వైనం మర్చిపోయి ఈరోజు సంజయ్ గారు కూడా మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ట్రిబ్యునల్ కోర్టులో స్పీకర్ గారు మెరిట్స్ ప్రకారం ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి వారి పిటిషన్ను డిస్మిస్ చేస్తే పైకోర్టుకు ఒకవేళ వెళ్ళడానికి అవకాశం ఉంటే వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు ట్రిబ్యునల్ కోర్టులో జడ్జిగా ఉన్నటువంటి స్పీకర్ గారికి వారిని వ్యక్తిగతంగా విమర్శించడం ఏదైతుందో ఇది సబబు కాదు. ఇది
రాజ్యాంగ విరుద్ధంగా కూడా వీళ్ళు ప్రవర్తించేటువంటి సందర్భం. అంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తే ఒక రకం, వాళ్ళకి అనుకూలంగా రాకపోతే తీర్పు మరొక రకంగా ప్రవర్తిస్తారని చెప్పిన మాట ఈ సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భంలో కూడా గౌరవ స్పీకర్ గారు తనకు ఉన్నటువంటి విశేష అధికారాలు ఏకపక్షంగా వారు ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేరు. ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు స్వాగతించకుండా వ్యక్తిగతంగా విమర్శ చేయడం సరికాదు. ఒకవేళ మీకు ఈ తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళాలి, కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా నిందారోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ప్రధానంగా వివేక్ గారు, సంజయ్ గారు నీతో చెప్పిన వివేక్ గారేమో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారి వచ్చినటువంటి ఫిరాయింపుదారుల గురించి మాట్లాడేటువంటి సందర్భం, క్రాస్ ఓటింగ్ పాల్పడిన విద్యాసాగర్ కుమార్గా ఉన్నటువంటి ఇప్పుడు కోర్టుల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా అనేటువంటి మాట దయచేసి ప్రజలు గమనించాలి. ఈరోజు శాసనసభ స్పీకర్ గారు తనకు ఉన్నటువంటి అధికారం, ట్రిబ్యునల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారం, జడ్జి రూపంలో ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి మెరిట్స్ చూడాలి, మనం ఆ మెరిట్స్ ఏమున్నాయండి కూడా చూడడానికి కోసం. ఇప్పుడే మాకు జడ్జిమెంట్ కాపిస్తలేరు, మాకు ఇవ్వలేరు అని తీర్పు వచ్చిన మరుక్షణమే జడ్జిమెంట్ కాపొస్తుందా? దాన్ని అప్లోడ్ చేస్తారు, లేదంటే 2 రోజులకో 3 రోజులకో తీసుకోవాలి. ఈరోజు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేదు, మనకు తాలూకా స్థాయి కోర్టులలో కూడా జిల్లా స్థాయి కోర్టులలో కూడా ఒకవేళ ఏదైనా తీర్పు వస్తే వెంటనే తీర్పు ప్రతులు రావు. మెరిట్స్ సంబంధించిన కొన్ని చెప్తారు, దానికి సంబంధించి తెలిసి కూడా కావాలనే ఈరోజు ఈ విధంగా విమర్శ చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు ఇరు పక్షాల వాదనలు విని మెరిట్స్ ప్రకారం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి అధికారం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరుచుకుంటూ ముందుకు పోయేటువంటి సందర్భం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మేము అదే చెప్పినాం, ప్రజలకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ వైనాన్ని చెప్పినాం. ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో యువరాజుగా మున్సిపల్ శాఖ మార్చిన కేటీఆర్ గారు వైఫల్యం చెప్పినాం. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైఫల్యం చెప్పినాం. ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పంటే పోలైన ఓట్లలో 51% ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూస్తున్నారు, మొదటి దఫా, 2వ దఫా, 3వ దఫాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశీర్వాదాన్ని నిండికిస్తున్నారు. 2 దఫాలు అయితే 67% ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దీవెనలు ఇస్తే మీకు 27% కూడా దాటలేరు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో నేరుగా ఎందుకు వారి యొక్క జోక్యం చేసుకుంటారు అనేది కూడా మీరు ఆలోచన చేయకుండా వీళ్ళకి అసలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకో కడుపు మంట, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఏ అంశమైనా తిప్పి మళ్ళీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు. అరే మీ ముఖ్యమంత్రి ఆనాడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా అప్రజాస్వామికంగా మేము పరిపాలన సాగిస్తలేము, ప్రజాస్వామిక పంతాలో మేము పరిపాలన సాగిస్తున్నాం. ప్రజలు చెప్పేది వింటున్నాం, ప్రజాప్రతినిధులు చెప్పేది వింటున్నాం. ఈరోజు స్పీకర్ గారు కూడా అన్ని ఆ రోజు ఈ పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించినటువంటి మా శాసనసభ నాయకులుగా ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి మా జానారెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మీ దగ్గరకు వస్తే కూడా దొరకని సందర్భాలు. అసలు ఆనాడు మీరు అసలు ఎవరైనా పట్టించుకుని ప్రజాస్వామ్యాన్ని పట్టించుకున్న పాపన వేర్రా మీరు అంటున్నా. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం కూడా ఈరోజు మా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సావధానంగా విని విపక్షాలు విని తీర్పు ఇస్తే కూడా మాకు అనుకూలంగా రాలేదని చెప్పని ఈ విధంగా మాట్లాడడం విమర్శలు సరైనది కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తీర్పుకి ఎలాంటి సంబంధం లేదు. వారేమో పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అగ్రయోగంగా తీసుకొని పోవడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఓవైపు గ్లోబల్ సమ్మిట్ జరిగి ప్రపంచ స్థాయి సదస్సు ఇక్కడ జరిగితే ప్రపంచమంతా తెలంగాణ పేరు మారిమోగిపోతుంటే తెలంగాణ కోసం పుట్టినటువంటి ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి ఆ తర్వాత ఇక్కడ విమర్శించే కార్యక్రమం. అరే ఫుట్బాల్ ఆటగాడు ప్రపంచ మేటి ఆటగాడు వస్తే అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేయడం, తెలంగాణకు సంబంధించిన సంపద సృష్టించడానికి ఈరోజు మీరు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిపోయిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే ప్రయత్నం చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రిగా తీరుతెన్నుల్ని మీరు గమనించాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగత విమర్శ చేయడం సరికాదని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అది ఇప్పుడు అదే నేనేమంటున్నా, ఇది ముమ్మాటికి స్పీకర్ గారు 10 షెడ్యూల్ ఉన్నటువంటి ట్రిబ్యునల్ కోర్టులో గడ్డం ప్రసాద్ కుమార్ గారు గౌరవ స్పీకర్ గారు
ఇరుపక్షాల వాదనలు విని బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదనలు కొన్ని విని మెరిట్స్ ప్రకారమే ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని నేను భావిస్తున్నా. ఈ తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ ఈ మెరిట్స్ ప్రకారం మీకు ఈ తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి. కానీ ఎందుకు మీరు వ్యక్తిగతంగా స్పీకర్ గారిని విమర్శిస్తూ ఉంటున్నా? ఒక తీర్పు ఇచ్చిన జడ్జిని విమర్శించడం అంటే న్యాయ వ్యవస్థను మీరు అపస్యపాలన చేసినట్టే కదా అంటున్నా. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడతారా పార్టీ ఫిరాయింపుల మీద అని అడుగుతా ఉన్నా. దానం నాగేందర్ గారు పార్టీలో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. అతన్ని మరి ఫిరాయింపు అన్నారా? ఈరోజు 5 శాసనసభ్యులకు సంబంధించినటువంటి అంశంలో వారు ఇచ్చినటువంటి తీర్పు మెరిట్స్ ప్రకారం ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నా. మీరు అన్నటువంటి అంశం ఆ సందర్భంలో ఇరుపక్షాల వాదనలు విని వారు ఏం నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు వారు కోర్టులో ఉంది, వారు తీసుకునే నిర్ణయం. ఇక్కడ నేను రాజకీయాల గురించి వారు మాట్లాడుతున్నప్పుడు రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పైకోర్టుకు వెళ్తే పైకోర్టు కూడా ఇప్పుడు ఏ తీర్పు అయినా అది మేజిస్ట్రేట్ కోర్టు అయినా, జిల్లా కోర్టు అయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా మెరిట్స్ ప్రకారమే తీర్పులు వస్తాయి చెప్పండి. నా భావనలో ఉన్నవాడిని కోర్టుల చుట్టూ నేను అనేక సందర్భాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వల్లనే కదా జర్మనీ పౌరుని తీసుకొచ్చి ఏకంగా ఇక్కడ ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ అతను జర్మన్ పౌరుడు కాదని తేలిన సందర్భంలో మెరిట్ ప్రకారమే తీర్పు కాస్త ఆలస్యంగానే మెరిట్ ప్రకారం తీర్పిస్తారు. అలాంటి మెరిట్ ప్రకారం ఈ తీర్పు వచ్చింది. ఈ తీర్పును స్వాగతించాలి. ఒకవేళ నచ్చకపోతే పైకోర్టుకు వెళ్ళమండి, అభ్యంతరం వెళ్ళలేదు కదా. మన కోర్టులో అవకాశం ఉంటే వాళ్ళు పైకోర్టుకు వెళ్ళొచ్చు. కానీ వ్యక్తిగతంగా నిందలు వేయడానికి మాత్రమే తప్పడతాం. అంటే స్పీకర్ నోటీసులు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా స్పందించలేదని, అటు దానం కావచ్చు, కడియం కావచ్చు, స్పందించలేదని చెప్తా ఉన్నారు. అంటే స్పందించకపోవడం ఎలా చూస్తాడు ఒక ఎమ్మెల్యేగా? స్పీకర్ నోటీస్ ఇప్పుడు నేనేమంటున్నా, వారి ఆరోపణలకు ప్రతిదానికి సమాధానం సందర్భాన్ని బట్టి చెప్పే అవకాశం ఉంటుంది. ఈరోజు 5 శాసనసభ్యులకు సంబంధించినటువంటి వారి యొక్క ఫిర్యాదు ఏతుందో సమగ్రంగా విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విని బీఆర్ఎస్ పార్టీ వాదనలు కూడా విని ఈరోజు మెరిట్స్ ప్రకారం వారు ఒక తీర్పునిచ్చారు. ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నామంటున్నాం. నీకు నచ్చకపోతే పైకోర్టుకు ప్రయత్నం చేయాలి, కానీ స్పీకర్ కానీ వ్యక్తిగతంగా నిర్ణయించడం సరికాదు అనేది ఇది కూడా ఒక ట్రిబ్యునల్ కోర్టే కాబట్టి దాన్ని తప్పడతారు. ఇది విధానం సరైనది కాదు. అది పోయిపోయి వీళ్ళు విమర్శించడం. వివేక్ గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినటువంటి ఈయన కూడా కథ చెప్తే ఇక్కడ ఇప్పుడు సంజయ్ గారు వాళ్ళ ఫాదర్ విద్యాసాగర్ గారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటుకి పాల్పడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కదా ఆయన 6 మాసాలు సస్పెండ్ చేసింది. ఏంటి వీళ్ళు కూడా ఈరోజు కథలు చెప్తే ప్రజలు నమ్మాలని అని చెప్పని దయచేసి ప్రజలు విజ్ఞులు ఈనాటి తీర్పును స్వాగతిస్తారని చెప్పి భావిస్తా ఉన్నాను. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కావాలనే కొందరు కుట్ర పన్ని కేసు వేశారన్నారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లుగా పునరుద్ఘాటించారు. జడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేశారని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళ 5 మంది సభ్యులని వాళ్ళ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మేము పార్టీ మారలేదనే అంశాన్ని గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చాలా సందర్భాల్లో చెప్పినా నేను పార్టీ మారలేదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు నన్ను ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దయచేసి వాళ్ళ మీడియా ద్వారా చేస్తున్నాం. వాళ్ళ యాజ్ ఏ ఎమ్మెల్యేగా రకరకాలుగా గౌరవ ముఖ్యమంత్రులని గౌరవ మంత్రులని కలవాల్సిన అవసరం, అంటే గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరికి కలవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ గద్వాల డెవలప్మెంట్ కోరి కలవడం అనేది వ్యక్తిగతంగా ఏముండదు. వాళ్ళ ఖచ్చితంగా అభివృద్ధి కోరికి ముఖ్యమంత్రిని కలిసిన అవసరం ఉంటుంది. వాళ్ళ దీనివల్ల వాళ్ళు అపార్థం చేసుకొని వాళ్ళ కోర్టుకు వెళ్ళడం బాధాకరం. వాళ్ళు ఈరోజు మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన దాన్ని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళ 5 మంది సభ్యులని వాళ్ళ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మేము పార్టీ మారలేదనే అంశాన్ని గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చాలా సందర్భాల్లో చెప్పినా నేను పార్టీ మారలేదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు నన్ను ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దయచేసి వాళ్ళ మీడియా ద్వారా చేస్తున్నాం. వాళ్ళ యాజ్ ఏ ఎమ్మెల్యేగా రకరకాలుగా గౌరవ ముఖ్యమంత్రులని గౌరవ మంత్రులని కలవాల్సిన అవసరం, అంటే గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరికి కలవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ గద్వాల డెవలప్మెంట్ కోరి కలవడం అనేది వ్యక్తిగతంగా ఏముండదు.
వాళ్ళ ఖచ్చితంగా అభివృద్ధి కోరికి ముఖ్యమంత్రిని కలిసిన అవసరం ఉంటుంది. వాళ్ళ దీనివల్ల వాళ్ళు అపార్థం చేసుకొని వాళ్ళ కోర్టుకు వెళ్ళడం బాధాకరం. వాళ్ళు ఈరోజు మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన దాన్ని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. హరీష్ రావు రియాక్షన్ చూస్తున్నాం. సేవ్ ది కాన్స్టిట్యూషన్ నినాదం స్పీకర్ గెడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుతో నేడు బహిర్గతమైందన్నారు హరీష్ రావు. స్పీకర్ నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను దిగజార్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించారు. యాంటీ డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమని తెలిపారు హరీష్ రావు. సేవ్ ది కాన్స్టిట్యూషన్ నినాదం స్పీకర్ గెడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుతో నేడు బహిర్గతమైందన్నారు హరీష్ రావు. స్పీకర్ నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను దిగజార్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. యాంటీ డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమని తెలిపారు హరీష్ రావు. బీజేపీ రియాక్షన్ చూస్తున్నాం. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్ల తీర్పుపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. ఈ తీర్పు తాము ఊహించిందేనని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానాన్ని కూడా ప్రభావితం చేశారన్నారు. ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని రామచంద్రరావు చెప్పారు. స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారంటే తెలంగాణలో రాజ్యాంగ హత్య అయిందని ఆరోపించారు. తెలంగాణ స్పీకర్ నిర్ణయము పార్టీ ఫిరాయింపుల సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ఏ పార్టీ అయితే రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మాట్లాడే పార్టీ ఈరోజు రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి స్పీకర్ ని కూడా వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి స్పీకర్ ని కూడా సరైనటువంటి నిర్ణయము, రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకోకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. స్పీకర్ నిర్ణయము రాజ్యాంగ వ్యతిరేకం. బహిరంగంగా ఏ పార్టీ నాయకుడైతే పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకువచ్చారో ఆ పార్టీ నాయకుడికే వారు గౌరవం ఇవ్వకుండా, ఏ రాజ్యాంగ పుస్తకం అయితే పట్టుకొని జేబులో పెట్టుకుని దేశమంతా తిరుగుతున్నాడు ఆ రాజ్యాంగాన్ని గౌరవం ఇవ్వకుండా, ఏ రాజ్యాంగ వ్యవస్థ స్పీకరు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాల్సినటువంటి స్పీకర్ ని కూడా ఈరోజు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఈరోజు తెలంగాణలో రాజ్యాంగ హత్య అయింది, ప్రజాస్వామ్య హత్య అయిందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తారు. తెలంగాణ స్పీకర్ నిర్ణయము పార్టీ ఫిరాయింపు. స్పీకర్ తీర్పుకు సంబంధించి 3 పార్టీల వెర్షన్స్ విన్నాం. ఏదైతే తనకున్నటువంటి మెరిట్స్ ప్రకారమే స్పీకర్ తీర్పిచ్చారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే కోర్టులో తేల్చుకుంటారంటే తేల్చుకోండి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దంటుంది కాంగ్రెస్ పార్టీ. లేదు ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి స్పీకర్ ఇచ్చిన తీర్పులో భాగంగా వీరింకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారు ఎమ్మెల్యేలు, వీరు పార్టీ మారినట్టుగా ఆధారాలు చూపించలేకపోయింది బీఆర్ఎస్ అని చెప్పి స్పీకర్ చెప్పిన దానికి బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. ఏదైతే వివేక కావచ్చు, మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇది కేవలం అందరూ ఊహించిందే చేశారు, మేము ఖండిస్తున్నామంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. జడ్జిమెంట్ కాపీ మాకు ఇవ్వలేదు, ఎందుకు డిస్మిస్ చేశారో కూడా మాకు చెప్పట్లేదు, మా హక్కుగా అయితే కాపీ ఇవ్వాలి, ఇది ఎందుకు చెప్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు, అప్లోడ్ చేస్తామని చెప్తున్నారు, కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఇది ముమ్మాటికి మేము ఒప్పుకోము, న్యాయస్థానాల్లోనే పోరాడతాం, న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక బీజేపీ విషయానికి వస్తే మేము ఊహించిందే జరిగింది, ఈ తీర్పు వస్తుందని చెప్పి ముందే ఊహించాం, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. స్పీకర్ నిర్ణయం నిజంగానే రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగినటువంటి తీర్పు ఇది రాజ్యాంగ హత్య, అదేవిధంగా ప్రజాస్వామ్య హత్యగా పరిగణిస్తున్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. 3 పార్టీలకు సంబంధించి వెర్షన్ ఈ విధంగా ఉంది. ఈ రోజు పార్టీ ఏదైతే అనర్హత పిటిషన్ సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పిచ్చారు. రేపు మరొక 3 సంబంధించి విచారణ జరగబోతుంది, దానికి తీర్పు ఇవ్వబోతున్నారు. ఇంకొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కువ సమయం అంటే ఇంకా సమయం కావాలని చెప్పి అడిగారు కాబట్టి కోర్టు ముందు ఏం చెప్తారనేది ఒక ప్రశ్నగా మారింది. మరి బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, న్యాయ పోరాటం ఏ విధంగా చేస్తుంది? ఆల్రెడీ బైపోల్స్ వస్తాయని చెప్పి చాలా సందర్భాల్లోనే బీఆర్ఎస్ నాయకులు
ధీమా వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ఈ రోజు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుని వారు ఏ మాత్రం స్వాగతించట్లేదు. ఖచ్చితంగా ఇది న్యాయబద్ధంగా జరిగింది కాదు, ఇది కేవలం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని ఇక్కడ స్పీకర్ చెప్తున్నారు తప్ప ఇది అంటే బీఆర్ఎస్ నేతల యొక్క విచారణ అయిన తర్వాత చెప్పినటువంటి తీర్పు కానే కాదంటుంది బీఆర్ఎస్. తెలంగాణ స్పీకర్ నిర్ణయము పార్టీ ఫిరాయింపుల సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ఏ పార్టీ అయితే రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మాట్లాడే పార్టీ ఈరోజు రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి స్పీకర్ ని కూడా వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి స్పీకర్ ని కూడా సరైనటువంటి నిర్ణయము, రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకోకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. స్పీకర్ నిర్ణయము రాజ్యాంగ వ్యతిరేకం. బహిరంగంగా ఏ పార్టీ నాయకుడైతే పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకొచ్చారో ఆ పార్టీ నాయకుడికే వారు గౌరవం ఇవ్వకుండా, ఏ రాజ్యాంగ పుస్తకం అయితే పట్టుకుని జేబులో పెట్టుకుని దేశమంతా తిరుగుతున్నాడు ఆ రాజ్యాంగాన్ని గౌరవం ఇవ్వకుండా, ఏ రాజ్యాంగ వ్యవస్థ స్పీకరు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాల్సినటువంటి స్పీకర్ ని కూడా ఈ రోజు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఈరోజు తెలంగాణలో రాజ్యాంగ హత్య